జగన్ టైంలో అంబానీకి భూములిచ్చారు. అదానీకి భూములిచ్చారు. జిందాల్‌కి భూములిచ్చారు. షిరిడి సాయికి భూములిచ్చారు. ఇట్లాగా ఇచ్చిన ప్రతి భూమి మీద విష ప్రచారం ఈనాడు గాని, జ్యోతి గాని, అర్రజన్ మీడియా గాని దోచిపెడుతున్నారు. రాష్ట్రాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. దుర్మార్గం, దోపిడీ అన్నారు. వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలు, భారతీయ పారిశ్రామికవేత్తలు. వాళ్ళందరూ కూడా దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తున్నారు. కానీ అలాంటి ప్రచారం చేశారు. అదే ఇవాల్టి రోజున లూలు మాల్ అనేటటువంటోడు ఇచ్చేది గుమస్తా ఉద్యోగాలు, షాపింగ్ మాల్. కానీ వాడికి చీఫ్ అండ్ బెస్ట్‌గా భూమి ఇచ్చి పడేస్తున్నారు. అట్లాగే ఎవరైతే ఇప్పుడు ఇట్లా గీతం యూనివర్సిటీకి వాళ్ళేమి ఉచిత సేవ చేయట్లేదు. కనీసం పేదలకి విద్య కూడా దిక్కు లేదు. అందులో లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేసి చెప్తుంటారు. వాళ్ళకి వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇస్తున్నారు. ఇది వైసీపీ అంటోంది గానీ జనానికి పట్టట్లేదు. జగన్ మీద ద్వేషం సృష్టించే వార్తలకి పారిశ్రామికవేత్తలకి ఇచ్చినటువంటి ఆహ్, భూముల్ని అది గూడా ఎక్కువ రేటు పెట్టి ఇచ్చిన భూముల్ని గూడా తప్పుడుగా ప్రచారం చేశారు. ఇప్పుడేమో రూపాయికి భూమి ఇచ్చినా తప్పు లేదు. లేకపోతే గనక లూలు మాల్‌కి ఇచ్చినా పర్లేదు. లేకపోతే వీళ్ళకిచ్చినా పర్లేదు. స్టార్ హోటళ్ళకిను వీటిటికి భూములు, ప్రభుత్వ భూములు ఫ్రీగా ఇచ్చుకోవడాలు, లేకపోతే తక్కువ రేటుకి ఇచ్చుకోవడాలు. అంటే అది గొప్పగా చెప్తున్నటువంటిది. చివరికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కళాశాలను పీపీపీకి ఇస్తుంటే పబ్లిక్‌కి పట్టట్లేదు. కాబట్టి పాపం వీళ్ళ స్వోత్కర్ష, పరనింద తప్పించి ఏం పనికి రావట్లేదు.